వివాహ వ్యవస్థ విషయంలో మన దేశం విశ్వమంతటికి ఆదర్శం. మూడుముళ్ళ బంధంతో రెండు జీవితాలు ఒక్కటిగా మారే ఆనందం. కానీ ఈ ఆనందాలు కాస్త ఆడంబరాలుగా మారుతున్నాయి. ఆదర్శాలు కాస్త ఆర్థిక భారాలను ఏరికోరి చేరుతున్నాయి. ఒకప్పుడు పెళ్లిళ్ళు నామమాత్రపు ఖర్చులతో, బంధుమిత్రుల పిలుపులతో 10 కాలాల పాటు గుర్తుండిపోయే జ్ఞాపకాలుగా నిలుస్తుండేవి. ఇప్పుడు ఆ కల్చర్ను కొన్ని వ్యాపకాలు దారి మళ్లిస్తున్నాయి. ఇండియాకు సంబంధించి వాణిజ్య పంటల వ్యవసాయం చేసే రైతు మాత్రమే తనకు తానుగా తాను పండించిన పంటకు రేటును డిసైడ్ చేసుకోలేకపోతున్నాడు. టీ స్టాల్ నుంచి టెలివిజన్ కనెక్షన్ వరకు, మొబైల్ రీఛార్జ్ నుంచి మెడికల్ ట్రీట్మెంట్ వరకు ఎవరికి వారే తమ రేట్లను డిసైడ్ చేసుకుంటున్నారు. వారి వ్యాపార స్టాండర్డ్స్ను మెయింటైన్ చేస్తూ తమను మ్యాచ్ చేసే వాళ్ళనే తమ కస్టమర్లుగా వెల్కమ్ చేస్తున్నారు. ఒక్క టీ నీలోఫర్ అనే ప్లేస్లో 100 రూపాయలు, అదే టీ నువ్వు ఉన్న గల్లీ చివరన 10 రూపాయలు. నువ్వు అక్కడే తాగాలంటే నీ సంపాదన కూడా అదే రేంజ్లో ఉండాలి. విషయం ఏంటంటే, ఈ పెళ్లిళ్ళ విషయంలో గట్టిగా 25,000 జీతం లేని ఇద్దరు వ్యక్తులు ఫోటోషూట్ అనే ఎమోషనల్ మాఫియాకు అక్షరాల 1,00,000 రూపాయలను ఒక్కరోజుకు వెచ్చిస్తుండడం, ఇది వారి అమాయకత్వానికి సాక్ష్యంగా, వారి ప్రగల్భానికి హాస్యంగా తోస్తోంది. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కూడా అదే సాధారణ జీవితం గడిపే ఆ కొందరికి ఆ ఒక్కరోజు ఆర్భాటం ఎందుకు అని ఫినాన్షియల్ నిపుణులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ 1,00,000 రూపాయల సేవింగ్స్ కోసం ఎన్ని నెలలు కష్టపడాల్సి ఉంటుందో లెక్కలేసుకోమంటున్నారు. ఇటీవల ఒక క్రికెటర్ కూడా ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి స్పందిస్తూ, నేను కూడా అనవసరంగా నా పెళ్లికి చాలా డబ్బులు ఖర్చు పెట్టాను. ఆ సమయంలో నాకు అంత అవేర్నెస్ ఉంటే మీరు నమ్మరు, కేవలం కొన్ని వేలు మాత్రమే ఖర్చు పెట్టి మిగతా డబ్బును సరిగ్గా ప్లాన్ చేసుకొని నా భార్యతో ప్రపంచమంతా చుట్టి వచ్చేవాడిని అంటూ రిగ్రెట్ ఫీల్ అయ్యాడు. సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంటూ ఫోటోషూట్కి మాత్రం పాలరాతి ప్యాలెస్ ఎందుకు, నిన్ను నువ్వు అపహాస్యం చేసుకోవడం కాకపోతే అంటూ కొందరు ఆర్థిక సలహాదారులు కుండబద్దలు కొడుతున్నారు. మ్యారేజ్ బ్యూరో చెల్లింపుల నుంచి అప్పగింతల కార్యక్రమం వరకు దేన్ని వదలని కొందరు వ్యాపారస్తులు మిడిల్ క్లాస్ జనాల జేబుతో పలు రకాల పెళ్లికి సంబంధించిన అరేంజ్మెంట్స్తో కిక్ బాక్సింగ్ ఆడుతున్నారు. ఒకప్పుడు పెళ్లి ముందు వరకు కూడా తండ్రి చేసే వ్యవసాయంలో, వ్యాపారంలో వారసులు చేదోడుగా నిలిచేవారు. పెళ్లి తర్వాత మాత్రమే వారికి ఇంటి బాధ్యతలు అప్పగించేవారు. అందుకే పెద్దవాళ్ళు ఏది చేసినా కూడా పిల్లలు నో చెప్పేవాళ్ళు కాదు. అంత మెచ్యూరిటీ కూడా ఉండేది కాదు. ఇప్పుడు 20 ఏళ్ళు నిండక ముందే సంపాదన మొదలుపెట్టిన జెన్జీ జనరేషన్ పప్పాజీ మాటలను పట్టించుకోవడమే కాదు, సొంత నిర్ణయాలతో చెలరేగిపోతున్నారు. వాట్సాప్లో శుభలేఖలు పంపిస్తున్నప్పుడే వ్యాపార సంస్కృతి మనల్ని ఎంతగా ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు. బాజా భజంత్రీల ప్లేస్లో డీజే డ్యాన్స్లు, మంగళ వాయిద్యాలు వినిపించే చోట మంగ్లీ పాటలు వినిపించినప్పుడే అది పెళ్లి. సన్నాయి మేళాలతో సాంప్రదాయబద్ధంగా సాగితే అనుకోరా ఎవరైనా, ఏంది బై ఈ లొల్లి. అయితే గడుస్తున్న కాలానికి అనుగుణంగా ఒకదాని ప్లేస్లో మరొకటి రీప్లేస్ అవుతూనే ఉంటుంది. కానీ మన ఆచారంలో లేని కొన్ని పద్ధతులు ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్కు మెడ మీద కత్తిలా తయారయ్యాయి. ఒకప్పుడు ఒక్క ఫోటో దిగి గోడకు తగిలించుకుంటే చచ్చే వరకు ఒక ఎమోషన్ క్యారీ అయ్యేది. ఇప్పుడు పెళ్లికి ముందే కొన్ని రోజుల పాటు రెహమాన్ పాటలకు జలకాలాటలు, అనిరుద్ పాటలకు సై ఆటలు, మా రొమాన్స్కు రేటింగ్ కట్టండి అంటూ సోషల్ మీడియాలో వ్యూస్ కోసం కటకటలు, అనుకున్న రీచ్ రాకపోతే పెళ్లి రోజు నుంచే ఒకరి మీద ఒకరు చిటపటలు. ఇద్దరు పక్కపక్కన కూర్చొని మంచి చెడ్డ మాట్లాడుకునే దాని ముందు ఏ ఫోటోషూట్ జ్ఞాపకంగా నిలుస్తుంది, ఏ వీడియో సాంగ్ ఇద్దరి మధ్య ఆప్యాయతను కొలుస్తుంది. డిమాండ్ చేసే పూజారులు, వరకట్నం నుంచి పర్సంటేజ్ ఆశించే పేరయ్యలు, కన్నుల పండుగగా జరగాల్సిన వేడుక కాస్త కాసుల దండాగా మారిపోతుంది. లక్సోప్ వాడే నువ్వు లగ్జరీ లైఫ్ ఆశించడం తప్పు కాదు, కానీ పెళ్లి విషయంలో గొప్పలకు పోయి ఆర్థిక ఊబిలో తప్పిపోకూడదు అనేది కొందరు పెద్దల సలహా. మెహందీ మెరుపులు, సంగీత్ స్టెప్పులు, వీటి కోసమైనా పెళ్లి పేరుతో చేసే లైఫ్ టైం తీర్చలేని అప్పులు, అవసరమా ఒక్కరోజుకై పొందాలనుకునే పలువురి మెప్పులు. బంగారం, వెండి కొనుగోళ్ల విషయంలో ఈరోజు రేటెంత ఉంది అని పలువురిని సంప్రదించే మిడిల్ క్లాస్ జనాలు దుబారాగా ఇలాంటి ఫోటోషూట్లకు 6 అంకెల నోట్ల కట్టలను ఆవలిస్తూ ఎలా స్పెండ్ చేస్తుంటారో అని అనుమానం కలగక మానదు. ప్రతి ఏటా ఇండియాలో పెళ్లిళ్ల సీజన్లో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం చేతులు మారుతున్న బడ్జెట్ ఎంతో తెలుసా? అక్షరాల 1,00,000 కోట్లు. అన్ని విధాల ఆర్థికంగా సిద్ధంగా ఉన్న జంటలకు ఇది భారం కాకపోవచ్చు, కానీ బల ప్రదర్శన కోసం, సామాజిక ఒత్తిళ్లకు సమాధానం చెప్పడం కోసం మిడిల్ క్లాస్ జంటలు కొన్ని ఇలాంటి మతిలేని మహమ్మారులకు బలవుతున్నారు. అయితే డబ్బు లేని వారు కూడా ఏ విధంగా ఫోటోషూట్ల కోసం పాటలు పడుతున్నారో, కొందరు అన్నీ ఉన్న శ్రీమంతుల పిల్లలు కూడా ఫోటోషూట్ వంటి పిల్ల చేష్టలకు దూరంగానూ ఉంటున్నారు. అన్నీ ఆన్లైన్ క్లాసుల్లోనే నేర్పరు, కొన్ని ఇలాంటి వారి దగ్గర నుంచి మాత్రమే నేర్చుకోవాలి. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ కోసం ఇప్పుడు అంత బడ్జెట్ లేదు అని పెళ్లి కాబోతున్న కొందరు జంటలు చెప్పినా కూడా కొందరు ఫోటోషూట్ వ్యాపారులు పోస్ట్ వెడ్డింగ్ షూట్ పెట్టేద్దామంటూ ఒక కొత్త కాన్సెప్ట్ని వీరి మధ్య రుద్ది అగ్రిమెంట్లు రాపించుకుంటున్నారు. ఫోటోషూట్ వ్యాపారులది మనలాంటి జీవితాలే, వారి జీవనానికి అది దారి. ఇక్కడ సమస్య వారి వ్యాపారంతో కాదు, ఆ
ఆ షోకేజ్ మురిపంలో ఆదమరుస్తున్న రేపటి 100 ఏళ్ల జంటది. ఎలాంటి వారితో జీవితం గడపాలి అనే డ్రీమ్స్ కంటే ఎక్కడ ఫోటోషూట్ చేయించుకోవాలి, ఎంతమందికి మనం మళ్ళీ పుట్టిన సలీం అనార్కలి అనిపించుకోవాలి అనే తొందర కొందరిలో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అతిగా ఆశపడే అలాంటి వారితో జతగా నడవాలంటే 1-2 సార్లు ఆలోచించుకోవాల్సిందే అంటున్నారు మ్యారేజ్ బ్యూరో స్పెషలిస్టులు. ఏఐ రాజ్యం రాబోతున్న నేటి కాలంలో మనిషి పల్స్ అనేది మనీ పర్స్ వెయిట్ మీదే ఆధారపడి కొట్టుకుంటూ ఉంటుంది. లక్కీ భాస్కర్ సినిమాలు నడుస్తున్న కాలంలో రూపీ అనేది ప్రతి ఇంటెన్షన్కు డీపీ, నోట్ అనేది నిన్ను గెలిపించే ఓట్. మధ్యతరగతి జీవితానికి పెళ్లి అనేది ఒక బలంలా మారాలి తప్ప ఇంకో మెట్టు దిగజార్చే గాలం కాకూడదు. ఇలాంటి అప్డేటెడ్గా కనిపిస్తున్న అవుట్డేటెడ్ ఖర్చులను తగ్గించుకుంటే మీ భవిష్యత్తుకు తిరుగుండదు అనేది బడ్జెట్ పుస్తకాలు చెప్తున్న పాఠం. షాదీ విషయంలో కొన్ని సోది ఖర్చులను తగ్గించుకుంటే అదే రేపటి అవసరాలకు ఆసరాగా నిలుస్తుంది అనేది సంపాదనలో బిజీ అయిపోయిన ప్రతి మిడిల్ క్లాస్ యువకుడు నేర్చుకోవాల్సిన అంశం. కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, లైక్ చేయండి, వీడియో నచ్చితే షేర్ చేయండి.